సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా చూసుకుంటే గురువులు ఉన్నారు, కానీ మంచి వాళ్ళను మించి దొంగ గురువులు దొంగ బాబాలు అనొచ్చో లేదో కానీ వాళ్ళు ఎక్కువగా పుట్టుకొచ్చారు. అటువంటి వారు ఉన్న ఈ ప్రస్తుత సమయంలో అంటే ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా అసలు కరెక్ట్ ఏది రాంగ్ అనేది కూడా డెసిషన్ తీసుకోలేని పరిస్థితుల్లో కూడా ప్రజలు ఉండిపోతున్నారు కదండి. దాని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ని ఫాలో అవ్వకండి. ఫస్ట్ మన సనాతన ధర్మం చెప్పింది వాళ్ళు చెప్పింది పక్కన పెట్టండి. న్యాచురల్ గా ఒక మనిషి ఏం చేయాలనుకుంటున్నాడు అనేది సద్గురువు గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఇప్పుడున్న మైండ్స్ కి అర్థమయ్యేలా చెప్పారు. న్యాచురల్ గా మీరు ఏం కోరుకుంటున్నారు, మీ మనసుని సాటిస్ఫై అయ్యేవన్నీ తెచ్చుకుంటున్నారు, శరీరం సాటిస్ఫై అయ్యేవన్నీ తెచ్చుకుంటున్నారు. సో ఎక్కడైనా వేరే దాన్ని ఇంక్లూడ్ చేసుకునేదే ఉంది. దాన్ని మీరు ఇన్స్టాల్మెంట్స్ లో ఒకటొకటి చేసుకుంటూ ఎందుకు నాశనం అవుతున్నారు? ఒకేసారి అంతా ఎక్స్పాండ్ అవ్వచ్చు కదా. యాక్చువల్గా మీరు గమనిస్తే విశ్వం అంతా మీరు ఎక్స్పాండ్ అవ్వాలి అనేది జరుగుతుంది ప్రాసెస్. అదొక న్యాచురల్ ప్రాసెస్. అదేదో లిబరేషన్ అనేది ఒక గురువు ఐడియా కాదు, సనాతన ధర్మం ఇచ్చిన ఐడియా కాదు. మీ న్యాచురల్ ప్రాసెస్ ని ఎందుకు దాన్ని ఇన్స్టాల్మెంట్ లో అడ్రస్ చేస్తారు? ఒకేసారి అడ్రస్ చేద్దాం రండి. అదే స్పిరిచువాలిటీ, అదే సాధన. దాని ద్వారా మీరు ఏం తెలుసుకుంటారు? రెజల్యూషన్, అల్టిమేట్ రియలైజేషన్. మీరు ఆ బ్రహ్మాండంలోకి మీరు ఏకమైపోయిన తర్వాత ఇంక మీకు ఇట్లాంటివన్నీ ఏం అనిపించవు. అంతా నేను ఐఎమ్ ద మదర్ టు ది యూనివర్స్ అనే రేంజ్ కి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నీ క్వశ్చన్లు అంతరించిపోతాయి, నీ క్లారిటీ వస్తుంది, నీకు ఏం చేయాలో తెలుస్తుంది. నీకు అలాంటి దరిదాపుల్లో కూడా వెళ్ళకుండా చేసేస్తుంది అన్నమాట సొసైటీ. సొసైటీకి ఇంటెలిజెంట్ పీపుల్ అవసరం లే. నువ్వు ఎంత డంబుగా ఉంటే సొసైటీ అంత బాగా రన్ అవుతుంది. నిన్ను ఇంటెలిజెంట్ చేయాల్సిన ఎవరైనా వస్తే వాళ్ళని విషయం పెట్టి చంపేస్తారు. ఆదిశంకరాచార్యుల వారిని, బోధి ధర్మాన్ని, ఇప్పుడు సద్గురు మీద అటాక్స్, ఇలాంటి కంప్లీట్ ఆపోజిట్ మిస్ఫిట్ అనమాట. నా మీద ఎంతమంది ట్రోల్ చేస్తూ బతుకుతున్నారు. అయితే అసలు ఇప్పుడు స్పిరిచువల్ గా మనం ఉండాలి అంటే భగవంతుడిని పట్టుకోవాల్సిందే. అసలు ఏంటి భగవంతుడు అంటే ఏంటండి? సృష్టికర్త వేరు, దేవుడు వేరు, భగవంతుడు. ప్రతి ఒక్కటి ఇప్పుడు మన లోపలే ఉన్న దైవాన్ని తెలుసుకోవడం అనేది జరగాలి. ఫస్ట్ బయట ఉన్న దాన్ని, దైవాన్ని, విగ్రహాన్ని పెట్టుకుని ఇవన్నీ మెథడ్స్. ఇవి బాహ్యంలో ఉన్న మెథడ్స్ ని దాన్ని హెల్ప్ తీసుకుని లోపల ఉన్న దేవుణ్ణి రియలైజ్ అవుతారు. అల్టిమేట్లీ అంతా ఒకటే. దాన్ని రియలైజ్ అవ్వడానికి ఉన్న పద్ధతులు వేరే. దాంట్లో వచ్చినవి ఇవన్నీ భగవంతుడు, దేవుడు. కాకపోతే మూఢనమ్మకాలని మనం పక్కన పెట్టాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులోనే మీకు దొంగ గురువులు, దొంగ బాబాలు వీళ్ళందరూ వస్తారు. దొంగని మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి? వాడు చెప్పే మాటలు వాడికి పనిచేస్తుందా లేదా ఫస్ట్ చూడండి. అనవసరంగా వీళ్ళు వెళ్ళి ఒక 2-3 మాటలు చెప్పంగానే బాబు గారు అని దాసోహం అయిపోతారు కదా. దాని ఫార్ములా ఏంటంటే జనాలు డోంట్ లుక్ అప్ టు ఎనీవన్, డోంట్ లుక్ డౌన్ ఆన్ ఎనీవన్ అని సద్గురు క్లియర్ గా చెప్పారు. ఆయన అట్లాంటి మాటలు ఆయన చెప్తున్నాడు కాబట్టి ఓకే ఇది ఇట్ మేక్స్ సెన్స్ అని మనకే అనిపిస్తుంది కదా. డోంట్ మనం వేరే వాడిని పైకి ఎందుకు ఎత్తేయాలి, నిజంగా కింద తొక్కేయాలి. లుక్ అట్ ఇట్ ద వే ఇట్ ఈస్. అలా చూసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇలాంటి మాటలన్నీ చెప్తున్నారు కాబట్టి ఓకే ఈయన దగ్గర మ్యాటర్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం కొంచెం తెలివిగా ఉంటే గానీ ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయగలుగుతాం. చాలా చోట్ల నేను ఇప్పటికే చాలా చోట్ల చెప్పాను. ఈ డైలాగ్ అందరూ రాసి పెట్టుకోవాలి, మేబీ షార్ట్స్ చేసి వైరల్ చేసుకోవాలి. మోసం చేయడం కంటే మోసపోవడమే అతి పెద్ద క్రైమ్. భగవంతుడు మనకు అన్ని విధాల ఇంటెలిజెన్స్ ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు. వేరే వాడు మోసం చేస్తున్నాడు విక్టిమ్ కార్డులో పోయి దళిత కార్డు వేయడం కాదు. మనకుంది ఆ సెన్స్, దాన్ని వాడండి. ఎవరిని మోసం చేయలేడు. అన్లెస్ అంటే మీకు ఫిజికల్ గా ఏమైనా హార్మ్ చేస్తున్నారా, ఎస్ నేను వచ్చి కాపాడతా. అదర్వైజ్ నీ మైండే కదా రకరకాల వ్యసనాలకి నువ్వు మాట ఇచ్చేసి ఇరుక్కుపోయి మోసపోతున్నావు. భగవంతుడు ఉన్నాడు అంటే ఏం చెప్తారు మీరు? ఆ మాటలోనే ఉన్నాడు లేదు అనే క్వశ్చన్ లేదు యాక్చువల్. కాకపోతే దాన్ని నమ్మండి అని నేను చెప్పను. నమ్మకం వేరే. అగైన్ మీరు ఉన్నాడు మీరు నమ్మేశారంటే అది గుడ్డి కాదు, మీకు తెలియదు. లేదు అనేవాడు కూడా తెలియదు. అరే ఇద్దరు పిలిచి సాధనలో పెట్టాలి. యాక్చువల్గా పని చేయండి, హఠయోగా ఇవన్నీ చేయండి. అప్పుడు మీ లోపల ఉన్న ఈ శక్తులు ఇవన్నీ మీకు పరిచయం అయినప్పుడు ఆటోమేటిక్గా అది ఏంటో తెలుస్తుంది. నేను ఇక్కడ ఇందాక ఒకటి సగంలో చెప్పాను,
దేవుడు వేరు, సృష్టికర్త వేరు. దేవుళ్ళు ఇంకా మోక్ష స్థితిని పొందని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఒక రెల్మ్ ఉంటుంది, వాళ్ళకు కూడా కష్ట నష్టాలు, యుద్ధాలు ఉంటాయి. ఇంద్రుడు వీళ్ళందరూ కొట్టుకోవడాలు జరుగుతూ ఉంటాయి కదా, మనం స్టోరీలు చదువుతూ ఉంటాం. సో అల్టిమేట్ అనేది దేవుడు కాదు, అల్టిమేట్ అనేది సృష్టికర్త అంటే శివుడు. శివుడు అనే పేరు శివ అంటే ఎంటీ స్పేస్ అని చెప్పాడు, దట్ విచ్ ఇస్ నాట్ అని చెప్పాడు సద్గురు. దట్ ఈస్ ది మోస్ట్ అప్రోప్రియేట్ డెఫినేషన్ ఆఫ్ శివ. శివాంగ అనే ఒక సాధన కూడా ఇస్తున్నాడు సద్గురు. అంటే ప్రపంచం, విశ్వం అంతా కూడా శివుని అంగాలు అనే టైప్ లో. అంటే మనము మీరు పేరుతో ఏదైనా ప్రాబ్లం ఉంది, సద్గురుతో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఆ పదాలు వాడేసి దట్స్ వై ఓజో వస్తాడు అన్నమాట. మళ్ళీ మధ్యలో ఏంటంటే ఆయన అసలు గాడ్ అనే పదం వాడకుండా క్రియేటర్ అంటాడు. అదైతే ఉంది కదా, ఎంటీ స్పేస్ అయితే ఉంది కదా, ఎంటీ స్పేస్ లో ఉన్న డాట్స్ అయితే ఉన్నాయి. ఇలా కూడా మనం మాట్లాడుకుంటే కూడా ఆ ఫోర్స్ ని, ఇలాంటి వాటి మీద మనం ఇంట్రెస్ట్ చూపించినప్పుడు న్యాచురల్లీ ఈ ఫిజికల్ వరల్డ్ మీద, వీటి మీద ఇంట్రెస్ట్ పోతుంది. వీ హావ్ సీన్ ఇట్ ఆల్, ఇదంతా చూసేసాం. దీంట్లో నువ్వు చూడడానికి ఏముంది ఎట్లంటే ట్రాప్ అయ్యి మళ్ళీ ఆ సైకిల్స్ లో రెపిటేషన్స్ కొట్టడం తప్ప కొత్తది ఏమీ లేదు అని తెలుసుకున్న వాళ్ళే విశ్వాన్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశారు. దాన్ని ఎక్కడ దాకా ఎక్స్ప్లోర్ చేసేది ఇంకా మనం కొత్తగా చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. మన మొత్తం అన్ని సౌర కుటుంబం యొక్క ప్లాట్ మన వాళ్ళకి ఒక్కొక్కప్పుడు తెలుసు, టెలిస్కోప్ లేకుండా తెలుసు. ఎలా చేసి ఉండాలి, ఒక ఆస్ట్రాలజీని ఎలా చేశారనేది చూస్తే మీకు మైండ్ బాగ్లింగ్ గా ఉంటుంది. ఇప్పుడున్న సైంటిస్టులు పనికిరారు, అప్పుడున్న ఋషి ఇంటెలిజెన్స్ కి. ఇప్పుడు మనం ఏదైతే కనిపెట్టామనుకుంటున్నామో, ఏదైతే సైన్స్ అనుకుంటున్నామో, మీరు చెప్పినట్టుగా ఒకప్పుడు ఇవన్నీ కూడా మన ఋషులు పెద్దవాళ్ళని ఇవి ఆల్రెడీ చెప్పేశారు. అయితే ఇప్పుడు భగవంతుడు ఉన్నాడని నమ్ముదాం, అంటే లేడు అని నమ్మే వాళ్ళకు లేడు అని, ఉన్నాడు అని నమ్మే వాళ్ళకు ఉన్నాడని. నమ్మకూడదు. నేను నమ్ముతున్నా ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు. తెలియదు అనేది నమ్మాలి. మనకు తెలియదు అనే స్థితికి మనకు వస్తే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ స్టేట్. నీకు తెలియదు అని ఒప్పుకుంటే ఇంటెలిజెన్స్ ఆటోమేటిక్ గా అనీజీగా ఫీల్ అవుతుంది, నేను తెలుసుకోవాలి అని స్టార్ట్ చేస్తుంది. ఏదో ఒకటి నమ్మేశారు అనుకోండి, ఆల్రెడీ తెలుసు అట్లని చెప్పి ఇంక ఎక్స్ప్లోర్ కూడా చేయరు. అది చాలా డేంజర్. ఆ స్థితిలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చాలా మంది భక్తులు కూడా అంధభక్తులుగా ఉన్నారు, మూఢభక్తులుగా ఉన్నారు, ఎక్స్ప్లోర్ చేయరు. ఎవరికి తెలియదు దేవుడి గురించి. ఓకే, మాది చెప్పారు, ఒక ఏనుగు మొక్కుంది, నేను అన్నప్పుడు వినాయకుడు అట్రిబ్యూట్స్ చదువుతారు. ఆ వినాయకుడిని పెడితే ఏమి జరుగుతుంది నాకు, దానివల్ల నేను ఏం వాడుకోవాలి. అగైన్ మెటీరియలిస్టిక్. కామ్య పరంగా మీరు దేవుణ్ణి వాడుకుంటే అది క్షుద్రం అవుతుంది. దేవుడు ఎందుకు వాడతాడు? ఇప్పుడు పలానా కర్మలు బట్టి మనిషికి కష్ట నష్టాలు వస్తూ ఉంటాయి. దాన్ని నువ్వు క్లీన్ చేసుకోవడానికి గ్రహాల స్థితులు మారుస్తావా? ఎంత చండాలంగా ఉంటుంది. ఆ గ్రహం నీకు కష్టం ఇస్తుంది అంటే నువ్వు ఏదో జన్మలో తేడా డిసార్డర్ క్రియేట్ చేసి ఉంటావు. యా, దట్స్ వాట్ చేస్తున్నారు. సో నేనేం చేస్తానంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను హఠయోగా స్టార్ట్ చేసినప్పటి నుంచి సద్గురు తప్ప నేను ఏది చేయలేదు. సద్గురు ఇచ్చిన సాధనలు శాంభవి మహాముద్ర, శక్తి చలన క్రియ అండ్ హఠయోగా ఇవన్నీ చేస్తున్నప్పటి నుంచి నాకు ఆస్ట్రాలజర్స్ చెప్తుంది ఏది జరగట్లా. నాకు క్లియర్ మ్యాప్ ఒకటి ఇచ్చారు. వాళ్ళు చెప్తుంది ఐదర్ ముందే జరిగిపోయి ఉంటుంది, లేకపోతే ఫ్యూచర్ లో అనేది ఇది అవుతుంది అని చెప్పేది అసలు జరగట్లా. బికాస్ ఇప్పుడు మనకి కాన్షియస్నెస్ అనేది ఒక రెస్పాన్స్ అనేది మనం నేర్చుకున్న తర్వాత మొత్తం మన పరిసరాలు కూడా దాని అనుగుణంగా బిహేవ్ చేస్తాయి. అది యాక్చువల్గా సైన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు చిన్నప్పుడు ఈ సెన్సెస్ అన్ని మనకు ఉండేవి. మనం నిద్రపోతూ ఉన్నప్పుడు, ఎక్కడో లోపల గదిలో ఉన్నప్పుడు బయట తలుపు తడుతున్న మనిషి కూడా మనకి వీడు వచ్చేదాన్ని సెన్స్ అయిపోతుంది. ఆ తర్వాత తలుపు కొడితే ఎగ్జాక్ట్లీ వాడే ఉంటాడు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరిగాయి. ఇలాంటి వాటిని మనం కొంచెం డీప్ గా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పోతే, ఇలా కళ్ళు మూసుకుంటే రేపు ఏం జరుగుతుందో చెప్పచ్చు. మనిషి పుట్టిన తర్వాత హ్యూమన్ ఫామ్ లో ఉన్న ప్రతి ఒక్కడికి ఆ ఇంటెలిజెన్స్ ఉంటుంది. జస్ట్ దాన్ని అన్లాక్ చేస్తున్నావా లేదా, లేకపోతే నీకు ఉన్నదంతా తిని పడుకుంటున్నావా లేదా అనేదే మ్యాటర్. మన ఋషులు ఎవ్రీ నట్ అండ్ బోల్ట్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ ని మొత్తం చెప్పేశారు. వేదాలలో, శాస్త్రాలలో మెటీరియల్ ఈస్ అవైలబుల్ టు ఆల్. ఎక్స్ప్లోర్ చేస్తే సృష్టి రహస్యాలు అన్ని తెలుసుకుని మీరు చాలా సుఖంగా బతకచ్చు. మిగతా వాళ్ళు గొర్రెలు బతుకుతున్న దానికంటే అతీతంగా బతకచ్చు. సీరియస్లీ జనాలు ఏమాత్రం జంతు లక్షణాలకి అతీతంగా ఎవరు బతకట్లే. మరో జంతువులాగే బతుకుతున్నాడు.
పుట్టడం, రీప్రొడ్యూస్ చేయడం, తిండి సంపాదించుకోవడం, శరీర పోషణ అయిపోతుంది. దానికోసం మనిషి పుట్టేది అంటాడు సద్గురు. ఏమంటారు అసలు మనిషి పుట్టుక కారణం ఏంటి? మనిషి పుట్టిందే ఒక ట్రాప్ అనమాట. యాక్చువల్గా ఆ మాయా అనే ట్రాప్ లో పుట్టిన వెంటనే మొత్తం తెలిసిపోతుందా? లేదు. సూర్యుడు చుట్టూ భూమి తిరిగేది కూడా ఇంకా డిబేట్ ఇప్పటికే. ఇదేంటి ఇది ట్రాప్ కాకపోతే ఎందుకంత ట్రాప్ లో ఉన్నాడు మనిషి? దాని మీద క్లియర్ చేసుకోవాలి కదా. ఫస్ట్ స్టెప్ అంటాను అది. మనిషి ఎందుకు పుట్టాడు అని అడిగితే ఆ పర్పస్ మాయ నుంచి బయటికి రావడానికి. ఫస్ట్ మాయ నుంచి బయటికి వచ్చిన తర్వాత నీ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. యోగాస్థ కురు కర్మాని అన్నాడు కృష్ణుడు. ఫస్ట్ ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ ఇన్ యోగా అండ్ దెన్ డూ యాక్షన్. అది లేకుండా నువ్వు ఏం యాక్షన్ చేసినా వేస్ట్ అవుతుంది, ఇరుక్కుపోతావు కష్టాలు. దానికి మళ్ళీ మనకు వచ్చిన మాన్యువల్ కోడే భగవద్గీత, దాని నుంచి బయటికి రావడానికి. పుస్తక రూపంలో మనకు ఒక ఎగ్జాంపుల్ లాగా పురాణాలు అందించారు. ఆ రకంగా కూడా అందరికి అందే విధంగా. ఇప్పుడు అన్ని కరెక్ట్ అయ్యాయి అన్ని దాంట్లో కూడా వాళ్ళ ఇష్టానికి రాసుకుంటున్నారు. అంతే అంటారా? ఎందుకు వచ్చింది అంటే ఎక్కడొక్కడ ఏదో మూలం లేనిదే బయటికి రాదేమో అని నా ఉద్దేశం. ఏమంటారు మీరు? ఏ శాస్త్రంలో కూడా, ఏ సనాతన ధర్మంలో కూడా మాంసాన్ని ఆహారంగా రాయలేదు, రాయరు అంటాను నేను. అసలు ఇట్స్ ఇంపాసిబుల్. బికాస్ మాంసం అనేది ఆహార పదార్థం కాదు అసలు. దాన్ని అసలు ఋషి అనేవాడు రాసి ఉండడు. రాసి ఉంటే వాడు ఋషి కాడు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. బికాస్ మాంసం అంత కక్కుర్తి, అంత అవసరం. ఋషి స్థితిలోకి పొందిన తర్వాత అతి బల గురించి మాట్లాడిన ఋషి గాలిని ఆహారంగా స్వీకరించే ఆప్షన్ ఉన్నప్పుడు వేరే దాన్ని చంపి తినాల్సిన అవసరం ఏంటి? ఇట్స్ అన్నెసెసరీ, ఇట్స్ నాట్ నీడెడ్. రాముడు ప్యూర్ వెజిటేరియన్. ఐ గో అగేన్స్ట్ ఎనీబడి హూ ఆన్ స్టేజ్ ఆడు ఎంత జ్ఞానం ఉన్నా కూడా దాన్ని వీ కెన్. అంటే వాల్మీకి ఎలా రాసి ఉంటాడంటే అదేంటంటే సంస్కృతంలో పదాలకి ఎలా ఉంటుందంటే ఒక పండులో ఉన్న లేయర్స్, డిఫరెంట్ లేయర్స్లో ఆ పైన ఉన్నదాన్ని స్కిన్ అనటము, దాని లోపల ఉన్నదాన్ని గుజ్జు అనటము, దాన్ని సీడ్ అనటము, ఇలా ఉండొచ్చు డిస్క్రిప్షన్. దాంట్లో ఉన్న మాంసం అన్నిటికీ ఒకటే మీనింగ్ ఉంటుంది మళ్ళీ. అది ఎలా ఉంటుందంటే ఇట్స్ సైన్స్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ కదా సంస్కృట్ అనేది. దానికి మాంస అంటే ఇట్ అప్లైస్ టు ఆల్. పండులో ఉన్న మాంసం అవ్వచ్చు, ఇందులో ఉన్న మాంసం అవ్వచ్చు. రాముడు పళ్ళు తినవచ్చు, దాంట్లో ఉన్న మాంసం అనిండొచ్చు. కానీ పండులో ఉన్నదాన్ని మాంసం అని అది ఎక్కడ ఉంది? ఇప్పుడు మీరు సైన్స్ అనే దాంట్లో అన్నిటికీ డిస్క్రిప్షన్, నేమ్, క్వాలిటీ ఒకటే ఉంటుంది. ఫ్లెష్ అనేది రాస్తే ఫ్రూట్ లో ఉన్నదాన్ని కూడా ఫ్లెష్ అనొచ్చు. ఫ్రూట్ అంటే ఫ్రూట్ కూడా యాజ్ పర్ డిజైన్ దానికి స్కిన్ ఉంటుంది, దాని లోపల మజిల్ ఉంటుంది, దాని లోపల స్కెలిటన్ ఉంటుంది. సో అప్పట్లో రాసిన మన ఋషులు దే ఆర్ ప్యూర్ సైంటిస్ట్, అలా రాసి ఉండొచ్చు. సేమ్ థింగ్ మన అమ్మాయిలతో అక్రమ సంబంధాలు, వాటన్నిటిని కూడా తప్పు అర్థాలు అవి. యాక్చువల్గా అట్లాంటి పనులు ఎవరు చేసి ఉంటారు. ది ఒరిజినల్ రిటర్న్ స్క్రిప్చర్ మనం తీసుకుంటే అవి ఉండవు. దాన్ని ఒరిజినల్ లేకుండా మిగిలిన వాళ్ళకి కావాల్సింది అంటే ఇప్పుడు ఎప్పుడు నిజం మాట్లాడేవాడు, ఎప్పుడు ధర్మం మాట్లాడేవాడు, పద్ధతిగా ఉన్నాడు ఒకరిని చూపించిన దొరకడు. అప్పుడు వాళ్ళ బ్యాచ్ ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు కదా. వాళ్ళంతా కలిసి రాముడిని ఎదవం చేసేస్తే వాళ్ళంతా బాగా హ్యాపీగా ఉండొచ్చు కదా. అలా వచ్చిన తప్పులు అనమాట. రాముడు కూడా ఇది చేసాడంట, సో వాడు హ్యాపీగా వాడి నాన్ వెజ్ తినడం అట్లంటే నీకున్న కంపల్సరీని సాటిస్ఫై చేసుకోవటం. దానికి నువ్వు బయట యుద్ధం చేయాలంటే నేను చేయాలి కదా అని నువ్వు గొప్పలు చెప్పుకుని నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. అది సమర్థించుకోవడానికి. ఇప్పుడు తాగుబోతున్న రోడ్లో ఎందుకు తాగుతున్నావు అని అడిగావంటే ఇంత పెద్ద ఫిలాసఫీ ఇస్తాడు. ఎందుకంటే నాకు నిజంగా సీరియస్లీ మా ఆఫీస్లో నేను మా ఎంప్లాయీస్ని సిగరెట్ తాగేటోళ్ళు నిర్దాక్షిణంగా వెళ్ళగొట్టేటాను. సిగరెట్ తాగుతూ నువ్వు కనిపించేవాట్లుంటే నేను నిన్ను గెంటేయడం మాత్రమే కాకుండా అది కిక్ అవ్వడానికి కూడా రాశాను ఎస్ఓపీలో. జాగ్రత్తగా ఉండండి, బీవేర్ ఆఫ్ స్పైస్. వాళ్ళ ఫోటోలు తీసి ఒకటి వచ్చిందంటే మామూలుగా ఉండదు పరిస్థితి. ఇంత ఇంత క్రూరంగా నేను ఉండేవాళ్ళు అనమాట. లేదు అంటే ఒకడు వచ్చి నాకు ఏమన్నాడంటే, అన్న నాకు మానేద్దామనే ఉందన్న, కానీ మానేస్తే చెస్ట్ పెయిన్ వస్తుందన్న, సో డాక్టర్ తాగమన్నాడు అన్నాడు. ఏం చేస్తుంది చెప్పండి, అంత బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్. ఓకే నువ్వు రోడ్డు మీద అడుగు తినుకోరా అట్లని చెప్పి గెంటేసాను. నీలాంటి వాడు అడుగు తినడమే కరెక్ట్. ఎంత ఎక్స్ప్లెయిన్.
అది తాగితే కదా పాడవుతుంది, అవును అవును అది పాడయ్యే పదార్థం కదా. అంతే. దానికి నువ్వు డాక్టర్ ఎగ్జాంపుల్ తీసుకుని నీ వ్యసనాన్ని ఫుల్ఫిల్ చేసుకుని ఎంజాయ్ చేసేది ఏంటది? రాత్రి పూట నిద్రపోకుండా కాపలా కాయని కుక్కకి నేను ఆహారం వేయను. అర్థం చేసుకోండి పర్లేదు. కుక్క పని ఏంటంటే నువ్వు కాపలా కాయాలి రాత్రిపూట, నిద్రపోకూడదు. యాజ్ పర్ డిజైన్, యాజ్ పర్ నీ రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన తర్వాత రాత్రిపూట నిద్రపోయిన కుక్కకి ఆహారం ఎందుకు వేస్తాను నేను? అది బాసు గెంటేసాను అతన్ని. అందుకనే నన్ను ఏదో చేశారు అనుకోండి, అది వేరే విషయం. వీఆర్ కమింగ్ బ్యాక్ టు ధర్మ. నువ్వు ధర్మం వైపు నిలబడినప్పుడు నీ బాడీలో ఒక ఈజ్ ఉంటుంది, ఒక సుఖం ఉంటుంది. అధర్మం నీకు నువ్వే ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. దాన్ని ఏమంటారు? అంతరాత్మ అంటారు కదా. తప్పు చేసినప్పుడు అది నీకు అలారం బెల్స్ మోగుతుంది లోపల. దాన్ని గమనించి దాన్ని అనుసరించి దాన్ని పాటించడమే మన సనాతన ధర్మంలో నేర్పిన సాధనలు. ఇవన్నీ చేయడం ఎందుకు అంటే, ఇవన్నీ చేస్తే మోక్షం పొందుతారంటారు. అసలు ఎందుకు పొందాలి మోక్షాన్ని? ఇప్పుడు యాక్చువల్గా సౌర కుటుంబం ఎగ్జాంపుల్ తీసుకోవాలి. సౌర కుటుంబం ఇక్కడ ఒక దీపం పెట్టాను అనుకోండి, దాని ఆరా, దాని ఫీలింగ్, అదొక మంచి ఫీలింగ్ ఇవ్వడం మనం గమనించవచ్చు. యాక్చువల్గా కోటి దీపోత్సవం జరుగుతుంది, అక్కడ ఉన్న ఫీలింగ్ ఒకలాగా ఉంటుంది. నెయ్యి దీపాలు పెడితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మన సోలార్ సిస్టమ్ అనేది తిరుగుతున్న కక్షలో పాలపుంత అంటే మిల్కీవే గెలాక్సీకి చాలా దూరంగా ఉంటుంది. అంటే దీపానికి దూరంగా ఉంటుంది, అంటే అంధకారంలో ఉంటుంది. ఆ అంధకారమే కలియుగం, కలి ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఇట్లాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్లు, డౌట్లు, దాన్ని ఫ్యాషనబుల్గా ఫీల్ అవ్వడాలు, ఇవన్నీ ఇక్కడ డౌట్స్ ఎక్కువ ఉంటాయి. మీరు కానీ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, న్యాచురల్గా యూ విల్ బి మెడిటేటివ్. అప్పుడు చూడండి బ్రహ్మగుప్తుడు, కణాదుడు, యోగులు ఎట్లుండే వాళ్ళు అంటే అసలు వాళ్ళకి ఆస్ట్రానమీ, ఆ క్యాలిక్యులేషన్ ఇప్పుడు అంత డెప్త్లో ఆలోచించే వాళ్ళు కూడా లేరు. ఒక 2-3 లాజిక్లు ఎక్కువ మాట్లాడితే బ్రెయిన్ ఆగండ్రా అంటుంది, అంత దూరం వెళ్ళదు. సో దానికోసమే మన సనాతన ధర్మంలో ఈ దీపం అనేది వచ్చింది. ఇంట్లో ఒక దీపం పెట్టండి, సాధన చేసే ముందు మీరు ఒక దీపం ఉండాలి. మైక్రోకాజం అండ్ మైక్రోకాజం వాళ్ళన్నిటినీ కలిపి అర్థం చేసుకుని మనకు సజెస్ట్ చేశారు. వీటి ద్వారా మనం వాడుకోవాలి. ఇప్పుడు స్పిరిచువాలిటీ అనేది ప్రత్యేకంగా జనాలు ఎవరు చేయాల్సిన పని కాదు. అది యాక్చువల్గా యూఆర్ ఆల్రెడీ స్పిరిచువల్. స్పిరిచువాలిటీలోనే పుట్టావు. ఆస్తికుడు నాస్తికుడు నా గర్భం నుంచి వచ్చాడని విష్ణుమూర్తి ఎలా చెప్పాడు. సో ఆట జరుగుతుంది అనమాట. అంటే పంచభూతాల యొక్క మిస్చిఫ్ చూడండి. మిమ్మల్ని తయారు చేసిన పంచభూతాలే ఉన్నాయా అని క్వశ్చన్ చేసేలాగా తయారు చేసిందంటే యూ అండర్స్టాండ్ ది మిస్చీఫ్ ఆఫ్ ది డిజైన్. అంత దారుణంగా ఉంటది కాబట్టి దాని నుంచి ఎస్కేప్ అవ్వాలంటారు యోగులు. దాన్ని ముక్తి అంటారు అనమాట. ఎద్దరై నాన్సెన్స్. ఒకసారి వస్తే ఇంత మోసమా, ఇంత మోసాన్ని త్యజించిన అంటే మన వాళ్ళ బ్రిలియన్స్ చూడండి. అక్కడ ఒక దారి కనుక్కున్నారు, దాన్ని కూడా దాటి మళ్ళీ దీంట్లో ఇరుక్కోపోకుండా చూస్తున్నారంట. సో ఇక్కడ ఏం జరుగుతుంది భూమి మీద మీరు గమనిస్తే, ప్రతి ఒక్కడు దేవుడు అవ్వాలని ప్రయత్నంలో ఉన్నాడు. ఆస్తికుడు నాస్తికుడు కూడా, సైంటిస్టులు కూడా. ఎందుకు? మైక్ దీని లోపల నుంచి వచ్చింది, ఇది లాజిక్ తెలుసు కదా. కళ్ళు కెమెరా డిజైన్ చేసాయి, ఆ బ్రెయిన్ కంప్యూటర్ డిజైన్ చేసింది. సో వాడు ఏం చేస్తున్నాడు? హ్యూమన్ బీయింగ్నే ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాడు డిఫరెంట్ యంత్రాల రూపంలో. అండ్ ఇది తప్ప వేరే ఏది చేయలేడు. మీరు ఇప్పుడు కార్ వచ్చింది అనుకోండి, దాంట్లో ఉన్న గేర్ సిస్టమ్ అది న్యూట్రల్లోకి వెళ్ళి ఇంకో దాంట్లోకి ఎందుకు వెళ్తుంది? అది బ్రెత్ మెకానిజం. కూర్మ నాడి ఒక న్యూట్రల్ స్టేట్లోకి వెళ్ళి ఇంకో నాడి 72,000 గేర్స్ ఉంటాయి మనకి. ఒక్కొక్క గేర్లో ఒక్కొక్క ఫీలింగ్ ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. దాన్ని స్టడీ చేశారంటే మీరు ఇంకా చాలా చూడాలి. అంటే అప్పుడు హిప్నాటిజం నేర్చుకోవాలంటే యాక్చువల్గా మర్మకళలో ఇదే ఉంటుంది. యాక్చువల్ మీరు నాడీ కంట్రోల్ని నేర్చుకుంటేనే మీకు అర్థమవుతుంది. అంటే పక్కనోడి శ్వాస మీద నీకు పట్టు, నీ శ్వాస మీద నీకు పట్టుంటే మిగిలినవన్నీ నీకు అంటే అర్థమవుతాయి. సో డిఫైన్ చేద్దాం. స్పిరిచువాలిటీ అంటే ఏంటి, మెటీరియలిస్టిక్ అంటే ఏంటి? స్పిరిచువాలిటీ అంటే సటిల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సేమ్ లైఫ్ని నువ్వు అనుభవించడం. మెటీరియలిస్టిక్ అంటే గ్రాస్ లైఫ్ని అనుభవించడం. ఈ రెండు సెపరేట్, డిఫరెంట్ కాదు. దెర్ ఇస్ గ్రాస్ అండ్ దెర్ ఇస్ సటిల్ ఆస్పెక్ట్స్. గ్రాస్లోనే బతికి పందుల్లాగా వెళ్ళిపోయాడు మెటీరియల్ ఉంటాడు. కొంచెం సటిల్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి, కంటికి కనబడని కూడా నాడులు వీటన్నిటిని ఉన్నాయి. వాటిని స్టడీ చేసి ఎక్స్పీరియన్స్ చేసుకుంటే యువర్ స్పిరిచువల్.
రెండు బ్యాలెన్స్ చేయడం కష్టమా ఒకరు? బ్యాలెన్స్ కదా, స్పిరిచువాలిటీ చేయకపోతే ఎదవలాగా బతుకుతాం అంతే. కానీ మీరు అన్నట్టు ఇప్పుడు ఇలా ఒక యంత్రంలాగా పనిచేసే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్పిరిచువాలిటీ దగ్గరగా ఉన్న వాళ్ళని ఒక రకమైన చాదస్తం, వీళ్ళు చాదస్తం మనుషులు, మూర్ఖత్వం, ఈ మూఢనమ్మకాల్లో పడి కొట్టుమిట్టాడుతున్నారు, ఈ రకంగా మాట్లాడుతుంటారు కదా, ఏమంటారు దాని గురించి? మూఢనమ్మకాలకి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. స్పిరిచువల్ గా అయ్యోళ్ళకి మాకు విజన్స్ కనిపిస్తున్నాయి, మేము అది చూడగలుగుతున్నాం, ఇది చూడగలుగుతున్నాం, ఫ్యాషనబుల్ గా చెప్పుకుంటాం. అసలు మాట్లాడాడంటే ఇంకా మొత్తం అబద్ధం అనే అర్థం. బికాస్ సద్గురు చెప్పినట్టు ప్రపంచంలో ఎప్పుడు ఆకాశం నుంచి ఒక చెయ్యి ఇలా వచ్చి నిన్ను యాక్సిడెంట్ నుంచి తప్పించేలా దేవా అని ఇట్లా ఉంటాయి. అంటే డిజైన్ శివుడు ఎలా చేశాడంటే, మీరు మీ పేరెంట్స్ నుంచి కంప్లీట్గా ఇండిపెండెంట్గా మీరు బతకగలరా? కంప్లీట్ బతకచ్చు. అంటే కొన్ని సర్టెన్ ఏజ్ ఉంటుంది కదా, పిల్లడు పుట్టాడు, పేరెంట్స్ ఇద్దరు చచ్చిపోయారు, వాడు బతుకుతాడు. చాలా మంది బిజినెస్ మైండెడ్ లైన్ కూడా ఉన్నారు అలా. సో ఈ డిజైన్ ఏంటంటే, సృష్టికర్త నిన్ను ఎలా పుట్టించాడంటే యూ కెన్ కంప్లీట్లీ ఫంక్షన్ ఇండిపెండెంట్లీ. అది డిజైన్. అదొక్కటి గమనించాలి జనాలు. ఎంత ఇండిపెండెంట్గా నువ్వు బతకచ్చు అంటే ఇక్కడ నువ్వు క్రియేటర్ లాగే బతకచ్చు. అసలు యాక్చువల్లీ రెండు దారులు ఉంటాయి. ఐదర్ యూ కెన్ లివ్ హియర్ యాజ్ ఎ క్రియేటర్ హిమ్సెల్ఫ్, లేకపోతే యూ కెన్ బి క్రష్డ్ బై ది క్రియేషన్ అంటాడు అనమాట. అంటే నువ్వు క్రియేటర్ లాగా బతకలేదంటే ఆబ్వియస్లీ క్రియేషన్ నిన్ను తొక్కేస్తుంది. అలా కష్టపడుతూ కంఫర్టబుల్గా కష్టాల్లో బతుకుతూ ఉంటారు అనమాట జనాలు. ఎక్స్ప్లోర్ చేస్తే ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. జనాలకి ఏదైనా ఉపయోగపడేవి మాత్రమే చెప్దామని చెప్తున్నాను. అయితే ఇప్పుడు మనం ధర్మం అని చెప్పి మాట్లాడుకుంటున్నాము, మనమే కాదు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఈ మధ్య కాలంలో జరిగే కొన్ని అంటే దేవాలయాల పైన దాడులు చూస్తూ ఉన్నాము. అయితే మన ధర్మం గురించి మనం ఇంత చెప్తున్నా కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అని అంటే మన ధర్మాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం అంటారా? ఏం చెయ్యాలి మరి? నిద్రపోతున్న హిందువులు మెలుకోవాలి. ఇది ఒకరు ఓన్ చేసుకుని చేసే పనే తప్ప ఆటోమేటిక్గా దేవుడు వచ్చి చేసేసే పని కాదు. ఎవరైతే ఆ దేవుడు చూసుకుంటాడని ఎక్కువ గర్వంగా ఫీల్ అవుతారో వాళ్ళ వల్లే ఈ టెంపుల్స్ అన్ని నాశనం అవుతున్నాయి. చెప్పాలంటే వీళ్ళు ఫస్ట్ మనం సెట్ చేయాల్సింది ఏంటంటే, దేవుడికి ఏ గుడి కట్టాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ బ్లిస్డ్ అవుట్. నీకు అవసరం అది, నీ దాన్ని సెట్ చేసుకోవడానికి అవసరం. నీకేదో దేవుడు మంచి గుడి కట్టించేస్తే అప్రిసియేషన్ అవార్డులను ఇచ్చేడు. నువ్వు వెళ్ళి మొత్తం రాగిన్లన్నీ తెల్లగా కడిగేసిన వాటిలో చెప్పి నీకు ముక్తి ఇచ్చాడు. సీరియస్లీ అట్లాంటి రిలీజియస్ టార్చర్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. రిలీజియస్ భక్తి అంటే ఇంత చేయాలి, అంత చేసి అమ్మ ఇంత పని చేసినా దేవుడు నాకు ముక్తి రాలేదని చెప్పి గుండె చించుకుంటాడు కదా రామదాసు. చించుకున్నా కూడా రాడే, బికాస్ నీ కర్మలు క్లీన్ అవ్వాలి. లెట్స్ అడ్రస్ దట్ డైరెక్ట్లీ కదా, కర్మలు క్లీన్. అందుకే నేను సద్గురు గారికి అంత దండం పెడతాను. ఈ రిలీజియన్ లో ఉన్న బుల్షిట్ అంతా చేయట్లేదు ఆయన, డైరెక్ట్ పాయింట్ ని అడ్రస్ చేస్తున్నాడు. అక్కడ ఆ సన్యాసంలో ఉన్న బ్యూటీ, సన్యాసికి ఇవేం అవసరం లేదు అని అనగానే మళ్ళీ కాల్ చేస్తారు, అమ్మ మన ధర్మానికి దీపం కూడా పెట్టారు. జ్ఞాన జ్యోతి అనేది లోపల ఉంటది, దాన్ని వెలిగించి నువ్వు ఏమైనా సెలబ్రేట్ చేసుకో, ఎవరిని ఏది కించపరచట్లేదు. అన్ని పద్ధతుల్ని రెస్పెక్ట్ ఇస్తూ నాన్ సెన్స్ చేయకుండా చెప్తున్నారు అంతే. అయితే ఇప్పుడు ఇందాక మీరు కూడా అన్నారు భగవంతుడే చూసుకుంటాడు మాకెందుకు అనేటట్టుగా ఉంటున్నామని. నిజంగా మనందరం కూడా సరే కామ్యంతో భగవంతుణ్ణి ఆరాధించొద్దు, అది వాస్తవమైనా కూడా ఏదో ఒక కోరికతోటే భగవంతుని అయితే మనం చాలా వరకు ఆరాధిస్తూ ఉంటాము. అయితే మనని ఇబ్బందుల నుంచి ఇంత వేడుకున్న రక్షించని భగవంతుడు కనీసం ఆయన దేవాలయాల పైన దాడులు జరిగినప్పుడైనా ఆయన పాటికి ఆయన ఏదో ప్రత్యక్షమైపోయి చేయకపోయినా ఎవరో ఒకరి ద్వారా కారణ జన్ములు అంటుంటారు కదా, వాళ్ళు భగవంతుడి కార్యాల కోసమే పుడుతూ ఉంటారని కూడా అంటుంటారు. మరి అటువంటి వారి ద్వారా ఆయన ఇలాంటివి అంటే ఆపు చేసే ప్రయత్నం ఎందుకు చేయలేడంటారు? కరెక్ట్ గా చెప్పాలంటే నేనే దేవుడు. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. నేనే దేవుడు. మీరు కానీ కరెక్ట్గా యాక్షన్ ఇప్పుడు నువ్వు చూసావా, నువ్వు ఎక్స్పీరియన్స్ అయినా చేసావా నీ దేవుణ్ణి అంటే, పలానా సందర్భంలో నీ అతీత పవర్స్ ఎగ్జిస్టెన్స్లో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని డౌన్లోడ్ చేసుకునే ఛానల్స్ మనకు ఉన్నాయి. అంత పవర్ జనరేట్ చేసి అంత జనాల్ని నువ్వు పోగు చేసి యాక్షన్
క్రియేట్ చేయొచ్చు, నీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో అది కనబడకపోవచ్చు, కానీ ఆ ప్రయత్నం కూడా చేయకుండా దేవుడి మీద వేసేయడం తప్పు. అలా వేసిన లేజియెస్ట్ పీపులే ఇప్పుడు మనకి రిలీజన్లో చాలా ఎక్కువ కనబడుతున్నారు. దేవుడు రాడు, దేవుడు వచ్చి సాల్వ్ చేసే టైం మీకు కల్కి యుగానికి ఒక అవతారం అనే టైప్ టైం ఉంది దానికి. అప్పటిదాకా ఎందుకు వెయిటింగ్? మనమే కల్కి అవ్వచ్చు కదా, వేరే కల్కి పెద్దగా ఛాన్స్ ఇవ్వడం దానికి. సో ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, ఇది దేవుడు అనే దాని గురించి మాట్లాడడానికి కూడా నీకు అర్హత లేదు, నువ్వు ఆ దేవుడు అంత అట్లా చూసారా? వీళ్ళు యాక్చువల్గా రిలీజన్కి చాలా నష్టం క్రియేట్ చేస్తారు. స్పిరిచువాలిటీ ఈజ్ అ బ్లడీ ఈజియెస్ట్ పాత్. అది ముక్తి అనేది మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ ఆన్ ప్లానెట్. అది మోస్ట్ ఈజియెస్ట్ కాబట్టి అందరూ మిస్ అవుతున్నారు. అసలు గుర్తించడం కూడా గుర్తించట్లేదు. దాన్ని తీసుకొచ్చి నీకు ఇన్ని జన్మలు పడుతుంది ఇట్లాంటివి చేయాలంటే, ఒక దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ఇన్ని అంటారు చూసారా? వాళ్ళ వల్లే నష్టం జరుగుతుంది. యాక్చువల్లీ ఆ భయం క్రియేట్ చేయకండి అసలు జనాలు. ఇట్స్ ఈజీ అని చెప్పండి. నిజంగా ఇలాంటివి మాట్లాడేవారే ఎక్కువైపోయారు. ఒక ఇద్దరు ఏదైనా మాట్లాడుతున్నారు స్పిరిచువల్ గా అంటే దాంట్లో తప్పులు వెతికే వాళ్ళే ఎక్కువగా ఉంటారు తప్ప, అరే వాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు, కొంత మార్పు మొదలవుతుందేమో ఈ విధంగా, ఇలా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో ఈజీ అని అన్నాం కదా, అట్ ది సేమ్ టైం ఇట్ ఈస్ స్కేరీ. కొంచెం భయంకరంగా ఉంటుంది ఆ పాత్. ఎందుకంటే నువ్వు డార్క్నెస్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఫస్ట్ నీకు కొన్ని షాకులు ఎదురవుతాయి. నేను అదే కొన్ని చోట్ల దేవుడు నీకు ప్రత్యక్షమైనప్పుడు నీకు చాలా భయంకరంగా ఉంటుంది అని చెప్పాను. బికాస్ అదేంటంటే మనం ఉంటున్న ఫ్రీక్వెన్సీలోనే ఉండదు అది, ఆ ప్రజెన్స్. ఈ ఫ్రీక్వెన్సీలో లేని ప్రజెన్స్ని నువ్వు మనసుతో ఎలా అర్థం చేసుకోగలవు? మైండ్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, మీకు ఆ 93.5 FM వినపడుతుంది. మీకు పక్కన కొంతమంది తిరుగుతూ ఉంటారు, మనకు తెలియదు, వాళ్ళు మాట్లాడే మాటలు నీకు వినపడవు, కానీ నువ్వు వాళ్ళు ట్యూన్ చేసుకున్నావు అనుకో అవి వినిపిస్తాయి, నిజంగానే వినిపిస్తాయి. కొన్ని ఎల్లమ్మ మల్లమ్మ వీళ్ళు ఉంటారు చూడు, ఆమె వచ్చి నాకు ఇది చెప్పింది నేను చేయాలి, వెరీ ట్రూ. వాళ్ళకి జరిగిన ట్రూ ఎక్స్పీరియన్స్ అది. దాంట్లో మళ్ళీ కొంచెం బుల్షిట్ ఉంటుంది అనుకోండి. చాలా మంది నిజంగానే ఇంకా నాటకాలు వేస్తారు కదా, నాకు కనబడ్డాడు, నువ్వు నాకు 40,000 రూపాయలు అప్పు, నువ్వు నాకు అది తీర్చకపోతే నీకు కళ్ళు పోతాయంటారు. ఈ నాన్సెన్స్ అంతా తయారవుతుంది. బట్ అదర్వైజ్ ఆడియో విజువల్ ఆపరేటర్స్ మనకు ఉన్నప్పుడు 93.5 FM ట్యూనింగ్ అనేది మనమే కనుక్కున్నాం కదా. సో దీంట్లో ఆ ట్యూనింగ్ అనేది ఎందుకు ఉండకపోవచ్చు? మనం ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ కమ్యూనికేషన్స్ వేరే వాటితో ఎందుకు కమ్యూనికేట్ చేయలేక ఈజీగా? దెర్ ఇస్ అ వే. అది మెంటలీ నాట్ పాసిబుల్, స్పిరిచువల్లీ పాసిబుల్. దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఏ సొసైటీలో ఒప్పుకోవు. నేను కూడా దాని మీద స్ట్రిక్ట్ మెజర్స్ ఉండాలని రికమెండ్ చేస్తాను. బికాస్ దాంట్లో స్కోప్ ఆఫ్ నాన్సెన్స్ చాలా ఎక్కువ. మీరు ఆ మిస్టిసిజంకి ఓకే ఇవన్నీ మాట్లాడుతున్న వదిలేశారు అనుకోండి, దేశం మొత్తం సర్వనాశనం. ఇట్ విల్ బికమ్ స్పిరిచువల్ ప్రాస్టిట్యూషన్. అది కూడా జరుగుతున్నాయి, చాలా మంది సెక్స్ గురువులు వస్తున్నారు కదా. సో జాగ్రత్తగా ఉండాలి. మంచి గురువు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఐ రికమెండ్ సద్గురు కదా, ఐ రికమెండ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారు కానీ, మన బాబా రామదేవ్ కానీ, ఇప్పుడున్న రమణాశ్రమాలు, మన రామకృష్ణ పరమహంస, వీళ్ళందరికీ పరమ భక్తులు ఉన్నారు వీళ్ళకి. దట్ ఈస్ ద రైట్ పాత్. శ్రీ శ్రీ రవిశంకర్ గారు. ఇప్పుడు మనం ఇందాక ఆలయాల టాపిక్ తీసుకున్నాం కదా, ఇలా ఆలయాల విషయానికి వస్తే అంటే ఒక ధర్మాన్ని మనం కాపాడుకునే బాధ్యత మనందరి చేతిలో ఉంది. ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు అంటే ఏదైనా జరగగానే ఆలయాల విషయమే అవ్వచ్చు, ఇప్పుడు రకరకాల ఇబ్బందులు ఆడవాళ్ళ పైన జరిగేవి కూడా ఉంటున్నాయి. ఇలాంటివి జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అరే అనుకుంటాము, బాధపడతాము, వెళ్ళి అక్కడ వరకు వెళ్ళి మాట్లాడాలి అనేసరికి సైలెంట్ అయిపోతారు. అంటే మా ఇంటి వరకు రాలేదు ఒక ఆలోచనలో ఉంటారు. అయితే మన హిందూ ధర్మం విషయానికి వస్తే కూడా హిందువులం అందరము ఒక త్రాటి పైన నిలబడాలి అంటే ఖచ్చితంగా కులాలు ఇలాంటివి అవొకటి మైండ్ లో పెట్టుకొని ఎవరు ముందడుగు వెయ్యరు. నిజంగా ఈ కుల గొడవలు, ఇలాంటి గొడవలు ఇవన్నీ పక్కన పెట్టి ఒక అందరము ఒకటే అనే సమానత్వంతో ముందుకు వెళ్ళాలి అంటే ఏం చెయ్యాలి అసలు? మీరు మీడియా ఆడవాళ్ళ మీద ఇది మన అఘోరి ఒక ఆమె వస్తే మొత్తం ఆమెతో బిజినెస్ చేసుకున్నారు. Do you call that media? అట్లాంటి వాటిని ఎందుకు ఆదరిస్తున్నారు, ఎందుకు ఫాలో అవుతున్నారు జనాలు? ఏదో ఒక మెటీరియల్ మనం రికార్డ్ చేసి దాన్ని వైరల్ చేయాలనే ఫార్ములాతో ఎందుకు వస్తున్నారు? ఆమె భక్తితో మా గుడిని చేద్దామని వచ్చింది, మీరు రాలా, వీళ్ళు ఓన్లీ షూట్ చేయడానికి వచ్చారు. ఇట్లాంటి వాటి మీద చాలా స్ట్రిక్ట్ మెజర్స్ ఉండాలంటారు నేను.
డిపార్ట్మెంట్స్ లేకపోతే మన హిందుత్వ ఆర్గనైజేషన్స్ ఇట్లాంటివన్నీ టేకప్ చేసి మరి ఆ కట్టడి చేసి ఇప్పుడు చూడండి చాలా డైల్యూట్ అయిపోయింది ప్రాసెస్. ఎవడు పడితే వాడు 2 పేజీలు భగవద్గీత చదివేసి గురువు అయిపోతున్నాడు. వాడికి జనాలు ఈ లుకప్ టు పీపుల్ ఉంటారు చూడు, వాళ్ళు మాకేదో ఒక పాయింట్ చెప్పాడని చెప్పి వచ్చేస్తూ ఉంటాడు జనాలు. వీటన్నిటిని కంట్రోల్లో పెట్టాలి. వీ నీడ్ డిసిప్లిన్ సిస్టమ్. మేబీ మన పవన్ కళ్యాణ్ గారు సనాతన బోర్డు అయితే తొందరగా పెడితే బాగుంటుంది. దీన్ని మళ్ళీ అదర్ రిలీజియన్స్ ఎన్కాష్ చేసుకుంటే చాలా కంప అవుతుంది. అంటే మనలో మనమే ఒక హిందూ ధర్మంలో ఉండి కులాల గురించి ప్రస్తావించుకున్నప్పుడు పక్క మతం వాళ్ళు ఖచ్చితంగా ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది కదా వాళ్ళకి. దాంట్లో కూడా డివిజన్స్ ఉన్నాయి. క్రిస్టియానిటీలో మోర్ డివిజన్స్ ఉన్నాయి, కానీ హిందుత్వలో ఉన్న డివిజన్స్ ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? కాస్ట్ సిస్టమ్ దీంట్లోనే ఉందని ఎందుకు అంటున్నారు? ముస్లిం అండ్ క్రిస్టియానిటీలో కూడా ఎక్కువ కాస్ట్లు ఉన్నాయి. దాంట్లో అసలు 200-300 డివిజన్స్ ఉంటాయి. వాళ్ళు ఒకరినొకరు కొట్టుకుంటా ఉంటారు ఇప్పుడు. ఒక దాంట్లో ఇంకా షరియా చట్టాలు, సున్నీ చట్టాలు, ఇంకా దాంట్లో రిలీజియన్ ఒకదాన్ని తీసుకుని మనం డివిజన్స్ అనకుండా హ్యూమన్ బీయింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ డివైడెడ్ అనడం కరెక్ట్. ప్రపంచంలో ఉన్న మొత్తం హ్యుమానిటీలో కూడా మీరు ఎందుకుంటున్నాయంటే వేరే వాడిని ఇట్లా ఎక్స్క్లూజన్ గా చూడడం స్టార్ట్ చేసినప్పుడు, నీ బ్రెయిన్ లో ఎక్కువ నమ్మకాలతో పేరుకుపోయినప్పుడు, అల్లాని నమ్మేవాడప్పుడు రాముని నమ్మేవాడప్పుడు కొట్టుకుంటారు. ఇక ఎక్కడ యూనిటీ అనే లైన్ ఎక్కడ ఉంది? ఓన్లీ సద్గురువానికి ఇవన్నీ చూసి గాడ్ అనే వర్డే చాలా కరెక్ట్ అయిపోయింది, నేను అది వాడను. అందుకని స్పిరిచువాలిటీ, ఆ లైఫ్ ఎనర్జీస్, ప్యూర్ సైన్స్ చెప్పడం స్టార్ట్ చేశాడు. ఆయన ఒక వీడియోలో ఎంత గర్వంగా ఎంత బాగా చెప్పాడంటే, సాంస్క్రిట్ అంటే నాకు చాలా ఇష్టము, నాకు చదివే టైము అవకాశము చాలా ఉండింది, ఆయన కూడా నేను చదవలేదు, కావాలని చదవలేదు అన్నాడు ఆయన. యోగి హూ వాంట్స్ టు ప్లే రోల్. నేను అందుకే సద్గురుని ఈ కాలం ఆదిశంకరాచార్యుడిగా చూస్తాను. నేను వచ్చి ఈ కాలానికి ఏం చేయాలో అది చేస్తున్నాడు ప్రజలకి. బికాస్ అదే కదా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి అవి మాట్లాడితే అర్థం కాని బ్రెయిన్స్ లో ఉన్నాం మనం, పాస్ట్ బ్రెయిన్స్ లో ఉన్నాం. ఇప్పుడు అంత రిజల్ట్స్ కూడా చూడొచ్చు. అంతమంది ఈయనకి అట్రాక్ట్ అయ్యారు, కానీ మిగతా వాళ్ళని ఎవరికి అట్రాక్ట్ అవ్వలేదు. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ వేరే సరైన ధర్మంలోకి వస్తున్నారు. అందరు ధర్మాన్ని ఇంబైబ్ చేసుకుంటున్నారు. ఈషా వాలంటీర్స్ అండ్ డివోటీస్ వెరీ సెన్సిబుల్. మిగతా వాళ్ళని నేను కించపర్సన్ చెప్పాడు, చాలా గొప్ప వాళ్ళని నేను కలిసాను. సంతోష్ ఘనాపాటి గారు ఉన్నారు. నేను అక్కడక్కడ ఈవెంట్లకి వెళ్ళినప్పుడు మన శృంగేరి ఉంది, చాలా మంది గొప్ప వాళ్ళని కలుస్తూ ఉంటాను, చాలా బాగా చేస్తున్నారు. బట్ నేను మనస్పూర్వకంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సద్గురు వర్క్ ని ఎవరు మ్యాచ్ చేయట్లేదు. దిస్ ఈస్ ఇన్క్రెడిబుల్ అమౌంట్ ఆఫ్ వర్క్. ఏం చేయాలో అది ఎగ్జాక్ట్ గా ఆయన ఎంత ప్రణాళిక వేసుకుంటే, ఒక 7-day ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఆ యూత్ కి ఎంత డెప్త్ లోకి తీసుకెళ్తున్నాడంటే, స్పిరిచువాలిటీని ఎంత ఇంట్రెస్టింగ్ చేశాడంటే, పేరెంట్స్ ని, పిల్లల్ని, అందరినీ, ఫ్యామిలీని పక్కన పెట్టి ఆశ్రమాలకు వచ్చేస్తున్నారు. ఎక్స్ప్లోరింగ్ దిస్ ఇన్నర్ డైమెన్షన్స్, ఇన్నర్ సైన్సెస్ అంత ఇంట్రెస్టింగ్ చేశారు సద్గురు. కంపేర్ టు అదర్ ఆశ్రమ్స్ ద రేట్ ఆఫ్ నాన్ సెన్స్ ఇస్ వెరీ లెస్. అసలు ఏం జరగట్లేదు అక్కడ ఆశ్రమంలో. దాన్ని జరుగుతున్న ఒక 2-3 ఇన్సిడెంట్స్ తీసుకుని గవర్నమెంట్ అటాక్ చేసి చాలా టార్చర్ పెడతారు. బయట అనుకుంటున్నట్టుగా ఎటువంటి విధానాలు తప్పుడుగా ఏమీ లేవంటారు. ఏమీ లేవు. ఇట్స్ హెవెన్ ఫర్ సాధకస్. లగ్జూరియస్ గా మీరు బ్రహ్మచర్యం తీసుకోవాలి, సన్యాసం తీసుకోవాలి, స్పిరిచువాలిటీ నేను ఎక్స్ప్లోర్ చేయాలి, సృష్టి రహస్యాలు నేను తెలుసుకోవాలి అనుకుంటే ఈషా ఇస్ ద బెస్ట్ ప్లేస్. ఈషా స్వర్గం దానికి. అంటే స్పిరిచువల్ గా దగ్గర ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ సన్యాసం, బ్రహ్మచర్యం ఇవన్నీ పాటించాల్సిందే అంటారా? కుటుంబ జీవనంలో ఉంటే ఇవన్నీ సాధ్యపడమంటారా? దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. ఐన్స్టీన్ ఉన్నాడు, అదేదో ఎక్స్పెరిమెంట్ చేసి సోపు బుడగల మీద ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు 1 రోజులు బయటకు రాలేదంట. వాళ్ళ ఆవిడకి చిరాకు వచ్చి విడాకులు ఇచ్చి వెళ్ళిపోతానంటే ఆశ. అంటే ఈజ్ బ్రహ్మచరి, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు ఉన్నారు, బట్ స్టిల్ ఆ ఒక మూమెంట్ అది చేసేటప్పుడు అన్ని పక్కన పెట్టాడు. చూసారా, అది యాక్చువల్ బ్రహ్మచర్యం అంటే. అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తుంది, ఎగ్జిస్టెన్స్ లో ఉన్న మెటీరియల్స్ లో ఇది ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. నీ ఇన్నర్ డైమెన్షన్స్ నువ్వు ఎక్స్ప్లోర్ చేసినప్పుడు నీకు ఎంత టైం పడుతుందో తెలియదు. అండ్ అగైన్ స్పిరిచువాలిటీ అనేది ఒక పాత్ కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరిచువాలిటీ ఎంత కష్టము అంటారు చూసారా. నిన్ను నువ్వు తెలుసుకోవడం, నిన్ను నువ్వు చేరుకోవడానికి ఎంత దూరం వెళ్ళాలి? దెర్ ఇస్ నో డిస్టెన్స్ కదా.
డిస్టెన్స్ లేనప్పుడు జర్నీ ఎట్లా అవుతుంది? ఇట్ ఈస్ టర్నింగ్ ఇన్వర్డ్ అంతే. నీ లోపల అంటే బయట ఇప్పటిదాకా బయట చూసావు, అన్ని బయట కనబడ్డాయి. నీ లోపల అది ఎక్కడి నుంచి పవర్ ఇస్తుంది, ఆ లోపల ఏం జరుగుతుంది అనేది గమనించాలి. అది డాక్టర్లు ఎక్స్ప్లెయిన్ చేయరు. డాక్టర్లు అన్నిటికీ పేర్లు పెట్టుకుంటారు, లివర్ కిడ్నీ అన్నారు. అది ఎలా పేర్లు తెలిసి నీకు లివర్ దాన్ని తెలుసు అనుకుంటున్నాము. దాన్ని ఎలా వాడుకోవాలో చెప్తుంది మనకు సైన్స్ అంతే. సో దాన్ని యాక్చువల్గా అయితే ఇప్పుడున్న మోడర్న్ సైన్స్ని మనం అసలు సైన్స్ అనకూడదు. ఇట్స్ వైట్ ఫ్యాంటసీ, వైట్ మైండ్స్ ఫ్యాంటసీ. యాక్చువల్ సైన్స్ అంటే వేదం. తెలుసుకోవాలనుకునే వాళ్ళకి సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇచ్చిన ఫుల్ మెటీరియల్, త్రిపుర రహస్యం, శివగీత, ఇవి వినండి. డీప్ సీక్రెట్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ తెలుస్తుంది. గర్భంలో జరిగే ప్రతి రోజుని ఎక్స్ప్లెయిన్ చేశాడు శివుడు అప్పట్లో. మన వాళ్ళని పాములు పట్టేవాళ్ళు అంటారు, మనకేం తెలియదు. ఒకప్పుడు మన ఋషులు ఇంటెలిజెన్స్. ఇప్పుడు కూడా గర్భంలో శిశువులోకి ప్రాణం ఎలా ఎంటర్ అవుతుందో ఏ డాక్టర్కి తెలియదు, ప్రాణం ఎలా ఎగ్జిట్ అవుతుందో ఏ డాక్టర్కి తెలియదు. దేవుడి మీద భారం వేసి అంతే అంటున్నాడంటే, సో ఈ సైన్స్ని ఫ్యాషనబుల్గా ఫీల్ అయ్యే వాళ్ళకి టైట్ స్లాప్ లాగా ఉండాలి. యాక్చువల్లీ రెండింటినీ బ్యాలెన్స్, మీరు చెప్పినట్టు బ్యాలెన్స్ ఎట్లంటే నాన్ సెన్స్ లేకుండా కరెక్ట్ గురువు అన్నిట్లోనూ ఫ్రాడ్స్ ఉంటారు, ఇంక్లూడింగ్ మీడియా, డాక్టర్స్, ఏ డిపార్ట్మెంట్, పోలీస్, ఏదైనా తీసుకోండి. ఫ్రాడ్స్ ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. ఐడెంటిఫై ది రైట్ పీపుల్. ఇప్పుడు మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు అన్నారు కదా. భగవంతుడు అంటే మనకు భాగవతంలో వీటిలో పురాణాల్లో చెప్పారని చెప్పి మనం కృష్ణుడి మాటల్లో కూడా విన్నాం, అందరూ నా బిడ్డలే, అందరూ నాకు సమానమే అని చెప్పి. కాకపోతే మనం చేసుకున్న కర్మలను బట్టి వారి జీవితం డిసైడ్ అవుతుంది. ఆ కర్మలని మనం తగ్గించుకోవడానికే మళ్ళీ జన్మ తీసుకుంటామని చెప్పి. మరి ఈ చెడు ప్రవర్తనలో వెళ్లే వాళ్ళని భగవంతుడు ఎందుకు మార్చే ప్రయత్నం చేయట్లేదు, ఇంకా మళ్ళీ మళ్ళీ అదే తోవలోకి వెళ్లేలా అవుతుంది అంటారు? నేను ఏదో చెప్పాను కదా, భగవంతుడు అంటే ఎవరు? సృష్టికర్తన దేవుడా. దేవుళ్ళకి కూడా కష్టాలు ఉంటాయి. సో అందుకనే చెప్పాను, నేనే దేవుడిని. ఎట్లంటే మన శరీరంలో ఈ గ్రాస్ ఫిజికల్ ఫామ్ లో ఉన్నాం. ఇది ఒకసారి కాలిపోయిన తర్వాత అది ఎక్కడికి వెళ్తాం, ఆ సైన్స్ ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, వాటన్నిటిని తెలుసుకుంటే దెన్ యూ విల్ గెట్ ది కీ. ఏం చేయాలి అనే కీ దొరుకుతుంది. నెక్స్ట్ ఆ కర్మలు మీకు ఎలా తగులుతాయి అనే కీ దొరుకుతుంది. వాటన్నిటిని మన శివగీతలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆత్మ ప్రయాణం, అది ఏ వాసనలు తీసుకుని ఏ గర్భాన్ని మళ్ళీ ఎన్నుకుంటుంది. ఇది బయట చిత్రగుప్తులు వీళ్ళందరూ లెక్కలు వేసుకుంటూ ఉంటారు చూసారు, ఇలా పితృదేవతల నుంచి మనకు వచ్చే ఫలితాలు మొత్తం అదొక పెద్ద సైన్స్ డిస్క్రైబ్ చేసినారు అనమాట. మనం పాడ్కాస్ట్ లెంత్ సరిపోదు కాబట్టి వాటి గురించి కొంచెం ఊరించి వదిలేస్తే జనాలు వాటిని ఎక్స్ప్లోర్ చేసుకుంటారు. బికాస్ అన్నిటినీ మనం చెప్పలేము. కరెక్ట్ గా చెప్పాలంటే నాకే సగం తెలుసు. ఐఎమ్ నాట్ ఎన్ ఎన్లైటెండ్ బీయింగ్, ఐఎమ్ జస్ట్ సెలబ్రేటింగ్ ది స్పిరిచువల్ ఎథోస్ ఆఫ్ దిస్ కంట్రీ. నేను తెలుసుకున్న దాన్ని మీకు నిజంగా ఎగ్జిస్టెన్స్ లో ఒక్క పేజ్ తెలిస్తే కూడా మీ జీవితాంతం అదే చెప్తారు మీరు ఎక్కడికి పోయినా. అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మొత్తం 100 పేజీలు చదివారు అనుకోండి, మీరు గురువు అయిపోతారు, ఇంకా అదే చేస్తారు. ఐఎమ్ స్టిల్ ఎ డిసైపుల్, స్టిల్ లెర్నింగ్. అసలు మీకెందుకు అనిపించింది ఇలా స్పిరిచువల్ గా ఉండాలని చెప్పి, తెలుసుకోవాలని చెప్పి, తెలిసింది మా నలుగురితో మాట్లాడాలని, తప్పు అన్నది ఖండించాలని? యాక్చువల్ గా నా టైం అయిపోయింది, నేను దీంట్లో పడ్డా చెప్పాలంటే. రియల్లీ దట్స్ వాట్ ఇట్ ఈస్. ఇంకా టైం అయిపోయాడు. కుక్క బ్రీతింగ్ చూడండి, అది ఎంత ఫాస్ట్ గా డెస్పరేట్ గా ఉంటుంది. తాబేలు బ్రీతింగ్ చూడండి, దానికి ఇంకా మెల్లగా, నాకు ఇంకా టైం ఉంది, 500 సంవత్సరాలు. ఇదే మీరు మనిషికి అప్లై చేయండి. వాడు ఇట్లా ఫాస్ట్ గా క్రేవింగ్ ఉన్నాడు అనుకోండి, వాడు తొందరగా పోతాడు, మళ్ళీ వస్తాడు. ఋషిని చూడండి, శాంతంగా, అసలు ఎంత కళ్ళల్లో ఒక యూ షుడ్, ఓషో చెప్తాడు, యూ షుడ్ నో హౌ టు స్మైల్ విత్ యువర్ బోన్స్ అంటారు అన్నమాట. ఆయన ఓషో చూస్తారు, కళ్ళు ఆర్పడు, ఇలాగే ఉంటుంది ఆయన. సో మీ బ్రీతింగ్ స్పీడు, మీ మొత్తం ఇవన్నీ కామ్ డౌన్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఎక్కువ రోజులు బతకడం, మనిషి అవుతారు. యాక్చువల్గా మనిషి మళ్ళీ దైవం, అది తెలుసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. భూమి మీద పుట్టిన తర్వాత జంతువులకు బతికేసి వెళ్ళిపోతాయి. ఆ కంపారిజన్ మనకు తెలిసిన తర్వాత ఓకే, ఇలా బతుకుతున్నాం మనము, నో దిస్ ఈస్ నాట్ మీ. అయితే ఇప్పుడు
భగవంతుడి గురించి తెలుసుకోవాలి, భగవంతుడిని చేరుకోవడానికి ఆ మార్గంలో మనం వెళ్ళాలి, ధర్మంగానే ఉండాలి అని అంటే పూజలు ఇప్పుడు ఏదైతే హంగులు ఆర్భాటాలు హడావిళ్ళు చేస్తున్నారో ఆధ్యాత్మిక పరంగా ఇవన్నీ చేస్తేనే అవన్నీ సాధ్యపడతాయా, లేదంటే సాధన రూపంలో కూడా భగవంతుని చేరుకోవచ్చు అంటారా? ఎగ్జాక్ట్లీ, సాధనలు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏది మాట్లాడినా కూడా ఒక బ్యాచ్ అనేది రివోల్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఓ వీడి వల్లే మా పూజలన్నీ నాశనం అవుతాయని వచ్చేస్తారు ఒక బ్యాచ్. నువ్వు దాన్నే పట్టుకుంటే ఇవన్నీ ఎందుకు వీడు అసలు అవన్నీ చేసుకుని మళ్ళీ సాధన చేయట్లేదని వీళ్ళు కాల్ చేస్తారు. ఎక్స్ట్రీమిజం ఇస్ రాంగ్ థింగ్ దేంట్లో అయినా కూడా. అన్నిటినీ ఇప్పుడు అల్టిమేట్ గా మీకు ఈ నట్షల్ అనేది బ్రేక్ అవ్వాలి. అంటే బటర్ఫ్లై అది వికసించి బయటికి రావాలి అల్టిమేట్లీ. దానికి ఏం చేయాలో అది చేయండి, రకరకాల పద్ధతి. అంతేగాని దాంట్లోనే మీరు అడిక్ట్ అయిపోయి 2 ఒత్తులు పెట్టాలా 3 ఒత్తులు పెట్టాలా అని డిబేట్లు పెట్టుకుని దట్ ఈస్ న్యూరాటిక్ నాన్ సెన్స్. రిలీజన్ అనేది అది కాదు. క్లియర్ గా చెప్పాలి అంటే ఒక సన్యాసికి ఏ బాహ్య వస్తువులు ఇవేమీ అవసరం లేదు. ఇక్కడ కూర్చొని వాడు దైవాన్ని డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళిపోతాడు. అలా నువ్వు వెళ్ళలేకపోతున్నావు అంటే ఒక దీపం పెట్టుకో, ఒక చాంటింగ్ పెట్టుకో, ఒక మంత్రం, ఒక మంత్రం చేయి. అది మనం ఎలా డిసైడ్ చేస్తారు అంటే అది గురువే చేయగలుగుతాడు. గురువే ఒక డిసైపుల్ని వాడు ఏ స్థితిలో ఉన్నాడో గమనించి చేయగలుగుతాడు. కొన్ని బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓజో ఆశ్రమంకి ఒక అతను వస్తే కిచెన్ లో వాలంటీరింగ్ అన్నాడు, సాధన తర్వాత ఇస్తా. మిల్లెరపా స్టోరీ ఈ మధ్య రీసెంట్ గా ఫేమస్ అవుతుంది. మిల్లెరపా అనే ఒక అతను మార్పా అనే ఒక గురువుని వెతుక్కుంటూ వెళ్తాడు అనమాట. ఆ మిల్లెరపా స్టోరీ ఏంటంటే వాళ్ళ బాబాయ్ దగ్గర బతుకుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న చనిపోవడం వల్ల వాళ్ళ అమ్మ బాబాయ్ దగ్గర బతుకుతూ ఉంటాడు. లైఫ్ చాలా టార్చర్ ఉంటుంది. వాళ్ళ చెల్లెల్ని ఏదో హరాస్ చేసేయడం అనే కక్షతో ఈయన ఏదో చేద్దామని చెప్పి క్షుద్ర పూజలు నేర్చుకోవడానికి వెళ్తాడు మిల్లెరప. చేసుకుని వచ్చి వీళ్ళ బాబాయ్ ఒక పెళ్లి ఈవెంట్ ఉన్నప్పుడు వచ్చి మొత్తం మండపం కూల్చేసి చాలా మందిని చంపేసి కొంచెం సాటిస్ఫై అవుతాడు. తర్వాత బ్యాక్ టు హోమ్ వెళ్ళినప్పుడు ముక్కులో బ్లీడింగ్ అవుతుంది, కొన్ని రకరకాల అనీజీ ఫీల్ అవుతూ ఉంటాడు. గురువు దగ్గరికి వెళ్తాడు, ఏం చేసినావు నువ్వు, ఇదేదో వర్కౌట్ అవుతుంది అనుకుంటే మళ్ళీ నాకే తిరిగి కొట్టింది అంటే ఇలా కాదట్లని చెప్పి ఇంకా టిబెట్లో ఉన్న ఎన్లైటెన్ బీయింగ్స్ వెతుక్కుంటూ వెళ్తే అక్కడ మార్పా 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 అనే పేరుని పెట్టి, మార్పా మీన్స్ ట్రాన్స్లేటర్, బుద్ధుడు రాసినవి ట్రాన్స్లేట్ చేస్తున్నవాడు మార్పా. జనాలందరూ వాడు ఎన్లైటెన్ బీయింగ్ అనేలాగే చెప్తూ ఉంటారు, వాడు గురువు అనుకుంటారు జనం. సో శిష్యుడు ఎవరైనా వెతుక్కుంటూ పోతే వీడి దగ్గరికి వెళ్ళాలి, గైడ్ చేస్తారు. మార్పా మిల్లెరపా అని పిక్చర్ టార్చర్ పెడతారు అనమాట. సాధన ఇమ్మని చెప్తే నీకు 2 ఆప్షన్లు ఇస్తాను, నీకు సాధన ఇస్తాను, నీ లివింగ్ నువ్వు చూసుకోవాలి. ఆప్షన్ 2, నీ లివింగ్ నేను ఇస్తాను, సాధన వేరే వాడి దగ్గర చూసుకోవాలి. ఏ ఆప్షన్ తీసుకుంటారు? శిష్యుడు అనేవాడు నా లివింగ్ నేను తెచ్చుకుంటాను, నాకు దయచేసి సాధన ఇవ్వండి అన్నాడు. హీస్ క్రేవింగ్ ఫర్, దెబ్బతిని ఉన్నాడు. సరే పో నీ సాధన సంపాదించుకురాబో అంటాడు. పోతాడు మిల్లెరపా, వెళ్ళి ఎక్కడెక్కడో పని చేసి అదేదో కొనుక్కుంటాడు. ఐ డోంట్ రిమెంబర్ ది ఎగ్జాక్ట్ ఐటమ్స్. దాన్ని మళ్ళీ ఇంకో చోట పెట్టి దానివల్ల డబ్బులు సంపాదించుకుని కొన్ని సాక్స్ ఆఫ్ గోధుమలు రొట్టె ముక్కలు చేసుకోవడానికి బ్యాగ్లో వేసుకుని అమ్మ ఇంకా సాధన వచ్చేస్తుందని ఎగ్జైట్మెంట్తో వస్తాడు. వచ్చేసానని చెప్పి బ్యాగ్ దించుతాడు. అక్కడ ఆల్రెడీ ఒక సాధనలో చాలా మంది మెడిటేషన్ చేపిస్తూ ఉంటాడు, వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. మార్ప బయటకు వచ్చి గెట్ అవుట్, ఇట్లా దించుతావు బ్యాగ్ నువ్వు, ఐ డోంట్ లైక్ ఇట్, గెట్ అవుట్ అంటాడు. మళ్ళీ హర్ట్ అవుతాడు, బయట ఉంటాడు. వాళ్ళ ఆవిడ చూసి కొంచెం జాలి చూపించి లోపలికి రప్పిస్తారు. ఇట్లా టార్చర్ పెడతారు అనమాట. చేసి మా మిల్లెరప వాళ్ళ కొడుక్కి ఒక లైట్ హౌస్ కావాలి, నేను రాళ్ళు ఇవ్వను ఏమి ఇవ్వను, అంతా నువ్వే తెచ్చుకుని నువ్వే లైట్ హౌస్ కట్టుకోవాలి అంటాడు అనమాట. చేస్తాడు బాబు. చేసి ఒళ్ళు అయిపోయి ఒక లైట్ హౌస్ బాగుంది, 4 లైట్ హౌస్లు కావాలంట. సాధనే ఇవ్వాల, ముసలోడు అయిపోతున్నాడు. వాళ్ళ ఆవిడ ఇదంతా చూసి ఇలా కాదు అట్లా చెప్పి ఆయనకి చెప్తుంది, ఇక్కడ టిబెట్లో సౌత్లో ఇంకో గురువు ఉంటాడు, నువ్వు అక్కడికి వెళ్తే సాధన ఇస్తాడు అట్లంటే. మార్పా దగ్గరికి నేను ఇంకా సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఇది వర్కౌట్ అయ్యేది లేదు అంటే అప్పుడు కూర్చోబెడతాడు ఒక సాధనలో. మనోడు ఎంత తోపు అంటే
ఆ జీవ సమాధిలో ఉన్న కొన్ని రోజులు లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి షాకిని ఢాకిని దర్శనం చేసుకుంటాడు. వాళ్ళు వచ్చి చెప్తారు, మీ గురువుకి ఓన్లీ 3 చక్రాల వరకే తెలుసు, ఆ తర్వాత మీ గురువుకి తెలియదు అట్లంటే సమాధి బద్దలు కొట్టుకుని బయటకు వస్తుంది. వీడు షాక్ అవుతారు, ఎలా వచ్చాడో బయటకి కానీ. వచ్చాడు అంటే ఆబ్వియస్లీ ట్రాన్స్ఫర్ అయి ఉండాలి. వీళ్ళు మాట్లాడేది ఇంకా నువ్వు ఏముండదు, డైరెక్ట్ మార్పు వచ్చి పిల్లర్ కాళ్ళకి దండం పెట్టేస్తాడు. యూ హ్యావ్ ట్రాన్సెండెడ్. సరే పద నా గురువు దగ్గరికి తీసుకెళ్తా. అక్కడికి వెళ్ళంగానే ఆ గురువు ఇట్లా టిబెట్ సైడ్ తిరిగి అట్లీస్ట్ ఒక్క జ్యోతి వెలిగింది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పుడు మిగిలినవన్నీ చేసి ఆయన ఎన్లైటన్ అయ్యి ఆయన ఫోటోగ్రాఫే ఈ క్లాత్ మీద గాల్లో తిరుగుతూ ఉన్నట్టు ఉంటుంది మిల్లర్ పాది. అలా ఉంటుంది అనమాట సాధన.